స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. హలో నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్. అత్త బంగారం కోడల్ సింగారం. ఏమండి, అమ్మ అంటే అమృతం, మరి అత్తగారంటే ఏంటి? అత్తగారంటే పాల సముద్రం అండి. ఈ పాల సముద్రం లాంటి అత్తగారిని చిలికే కవ్వం ఎవరు? కోడలు. మరి పాల సముద్రాన్ని ముందుగా చిలికినప్పుడు ఏమొచ్చిందో తెలుసా మీకు? విషం. విషం వచ్చింది కదా అని ఆపేసుంటే లక్ష్మీదేవి వచ్చేదా? కామధేను వచ్చేదా? ఐరావతం వచ్చేదా? కాదు కదా. చివరికి అమృతం వచ్చేదా? నో. ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఒక అత్త కోడలు రిలేషన్షిప్లో ఈ అత్తగారిని చిలికేటప్పుడు కొంచెం కోడలు కోపం వస్తుంది, అవునా కదా? వస్తుంది. కానీ ఈ కోపతాపాలు వచ్చానని విడిపోతామా? లేదు. అలాగే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే చివరికి అమ్మలాంటి అమృతాన్ని అత్తగారిలోనే చూడొచ్చు. ఈరోజు మన అమృతం లాంటి అత్త కోడల జంటలు వచ్చేసారు. వాళ్ళని పిలిచేద్దాం, వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. సో అదేంటి, ఎపిసోడ్లో ఏమైనా మార్పులు జరిగిందా? ఓన్లీ కోడళ్ళే వచ్చారేంటి? మీరే అన్నారుగా పాల సముద్రం చిలికితే లక్ష్మీదేవి వచ్చిందని. అవును. సో అలాగే అత్తమ్మలకు కూడా స్పెషల్ అపియరెన్స్ ఉండాలి. ఉంటారన్నమాట. మనం వెతుక్కొని తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళని పోయి నేను వెతికి తీసుకొని రావాలా? నాకు తెలుసండి వాళ్ళు ఎక్కడ ఉన్నారో. అలా బ్యాక్ స్టేజ్లో వెయిట్ చేస్తున్నారు, నేను తీసుకొస్తాను. పిలిచేనా? సో బంగారం లాంటి అత్తగారిని ఇన్వైట్ చేసేద్దాము. రండి అత్తగారులండోయ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో చిత్తో చిట్టమ్మ కూతురో. మీ కోడళ్ళందరూ నేను అదే చెప్పబోతున్నాను. నేను ముందే ఊహించాను. మీరు కనుక్కోవాలి ఎవరు అత్తగారు ఏమండి, ఇదేమో నేను న్యాయమా? కూతురు అంటే అమ్మ పోలికతో ఏదో రకంగా గుర్తుపట్టొచ్చు. అత్తగారు కోడలు వేరే వేరే ఇంటి నుంచి వచ్చారు, ఇప్పుడు పోలిక ఎలా ఉంటది? చాలా ఈజీగా నేను చెప్పేస్తాను, చూడండి. ఫస్ట్ లావణ్య. కస్తూరి గారు భలే కనుక్కున్నారు. ఏమండి, ఇది కామన్ సెన్స్. ఎవరికైనా ఫస్ట్ పేరు చెప్పిన వెంటనే ఒక రియాక్షన్ ఉంటుంది, అందుకనే అలా అరిచాను. కస్తూరి గారు మిమ్మల్ని గుర్తుపట్టేశాను. మీరు వెళ్ళొచ్చు మీ కోడల పక్కన. సింధు కదా. సాధన గారు. మీరు అలా పిలిస్తే పలికేస్తారు. మరి ఏం లేదు, అందరికంటే ఎవరి మొహంలో అస్సలు రియాక్షన్ లేదే. వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు, నా పేరు పిలుస్తుంది, నేను ముందుగానే ఇలా ఉండాలి అని. సో డెఫినెట్ గా సాధన గారు ఇండియా ఉండాలి. అవునా? నెక్స్ట్ శృతి. లక్ష్మి గారు. లక్ష్మి గారు డెఫినెట్ గా ఇలా నిలబడలరే. శృతి, మీ అత్తగారిని గుర్తుపట్టేశాను రా. ఎవరు? లక్ష్మి గారు. హౌ ఆర్ యు? నేను లక్ష్మి కాదు. కాదు మరి నేను. తను లక్ష్మి. అయిపోయింది. ఓడిపోయారు. నిజమా? నిజం. మీరా లక్ష్మి? అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి నేనే కదా మీకు గిఫ్ట్లు ఇచ్చేది. సరే, వెల్కమ్. లక్ష్మి గారు మీరే కదా? లేదురా తల్లి. సో ఇప్పుడు నేను గెలిచానా లేదా? లక్ష్మి గారు వెల్కమ్ టు అవర్ షో. రుక్మిణి గారు. తెలిసిపోయింది. వెల్కమ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ అత్త బంగారం కోడల్ సింగారంలో మొదటి రౌండ్ అత్తపాట కోడల్ ఆట. మరి ఇందులో కొంచెం మార్పులు చేర్పులు చేసాం. ఏంటంటే ఇది వరకు అత్త పాడిన పాటకే కోడలు డాన్స్ చేసేది. అత్తగారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. అయ్యో, నేను కోడలుగా ఉన్నప్పుడు వాణిశ్రీ గారి పాట విన్నాను, లేదా జానకి గారి పాట నాకు చాలా ఇష్టం, ఇలాంటి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా. సో అత్తగారులని స్పేర్ చేసేసాం. ఇంకా మీకు ఇష్టమైన పాట. ఇక కోడలు మీరు కూడా ఆడుకోవచ్చు, గెవ్వు కేక్ అయినా రింగా అయినా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ని స్టార్ట్ చేసే ముందు ఇంకో చిన్న యాక్టివిటీ పెట్టాం. మీరు ముద్దుగా, అత్తగారు అయితే కోడల్ని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుచుకుంటారు, మీరు మొదటిసారి ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారిని ఏమని పిలవడం మొదలు పెట్టారు, ఇది ఒక చీటీలో రాసి అక్కడ ఒక బోల్ ఉంది, అక్కడ వేసేయండి.
ఎందుకో నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్పను. ఓకే, నేనే బోల్ పట్టుకొని మీ దాకా వస్తాను. సో స్టార్ట్ చేద్దాం మన మొదటి రౌండ్, అత్త పాట కోడలి ఆట. సో ఫస్ట్ లావణ్య అండ్ కస్తూరి గారితో మొదలు పెడదాం. కస్తూరి గారు, మరి మీరు ఏ పాటతో స్టార్ట్ చేయబోతున్నారు? మా కోడలు కొత్త కదా, తనకి కొంచెం నా టాలెంట్ చూపిస్తా. మరి ఏంటి మీరు డాన్స్ కూడా చేస్తారా? అభినయంతో చూపిస్తా. అభినయంతో? అక్కడి నుంచే పాడుతూ అభినయం చేయండి. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి. నిజంగా చాలా యూనిక్ గా ఉంది. అంటే మళ్ళీ నా క్లాసికల్ డాన్స్ రోజులు గుర్తుకొచ్చేసాయి. ఎందుకంటే మన కృష్ణాష్టమి మొన్నే చేసుకున్నాం కదా. అవును, కృష్ణయ్యని ఇవాళ కూడా ఆహ్వానిద్దామని. అందరం గోపికలమే కదా. మీరు మాట్లాడటం కూడా ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు కదా, ఇప్పుడు నాకు అర్థమైందండి బాగా. మరి కస్తూరి గారు తన పాట చేసేసారు, ఇక లావణ్య వస్తావా? నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. You are my everything. మీరు వచ్చి డాన్స్ చేయడం ఏంటి? అబ్బా బాబా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. అసలు నువ్వు డాన్స్ చేస్తుండగా చిన్న పిల్లకి చీర కట్టి డాన్స్ చేయమ్మా అన్నారు అన్నట్టు ఉంది. అంత చిన్న పిల్లగా ముద్దుగా చేసేవరా. గ్రేట్ పర్ఫార్మెన్స్. మరి మా బంగారమ్మ సింగారమ్మ మీకు ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. ముందుగా సింగారమ్మ ఇస్తుంది అత్తగారికి. ఏయ్ కోడలు, నీకు మా బంగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. 100 మార్క్స్, నాట్ బ్యాడ్ లావణ్య. సో మొత్తానికి ఈ రౌండ్ లో మీ స్కోర్ 350 పాయింట్స్. ఇక నెక్స్ట్ అప్పటి నుంచి చూస్తున్నాను, అమ్మ వచ్చి డాన్స్ చేస్తావా? రెడీ. వద్దొద్దు, ఫస్ట్ అత్తగారు, యా కోడలు. సాధన గారు, మీరు ఏ పాట పాడతారు? దిల్ సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొల్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో పడిలేస్తున్నా తికమకలో ఎల్లో. మీరు విన్నది కరెక్టే, కొంచెం మారిపోయింది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ పాడితే పడి దొరలిపోతారేమో, కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. కోడలు రెడీయా? వచ్చేయమ్మా. పలికే సంపంగి భా
ఏ సింధు, ఐ లవ్ యూ రే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మన బంగారమ్మ సింగారమ్మ మీకు ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. ముందుగా మరి అత్తగారికి మా సింగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. పడి దొర్లేస్తున్నారే. దిల్సే ఇచ్చారు 150 పాయింట్స్. మరి సింధు, బంగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం నీకు. సింధు, గుడ్ పర్ఫార్మెన్స్. సో ఈ రౌండ్ లో మీ స్కోర్, అయ్యో మళ్ళీ 350 పాయింట్సా? తీసేసుకోండి అయితే. ఓకే, ఇక నెక్స్ట్ మన స్వప్న అండ్ రుక్మిణి. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. ఏ పాట పాడతారు? ఎవరు పాడగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు రాయగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకులు నేర్చుకున్న భాషకు, అమ్మేగా ఆది గురువు తెలుసుకునే మాటకు, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. అమ్మ గురించి గుర్తు చేశారు, చాలా సెంటిమెంట్తో కొట్టారు. సో చూద్దాం మరి స్వప్న ఏ పాట మీద డాన్స్ చేస్తారు? అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి, అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. స్వప్న, మీ అత్తగారిని చూస్తుంటే మా మమ్మీ గుర్తుకొచ్చింది. ఎందుకు చెప్పు? నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తా ఉంటే నేను ఎక్కడ మర్చిపోతానని మా మమ్మీ ఆల్రెడీ సగం డాన్స్ చేసేసేది అక్కడ. మీ అత్తగారు నువ్వు ఎక్కడేం మర్చిపోతావనో ఆవిడ హడావిడి పడి మొత్తానికి నువ్వు పిలిచేసరికి ఆవిడ మొహంలో ఆనందంగా అనిపించింది. అయితే ఆవిడ మొహంలో ఆనందంతో ఆవిడ ఇంకా బ్రైట్ అయిపోయారు. ఆవిడ కొప్పు చూసారా? ఆవిడ స్టైల్ చూసారా? చూడలేదు కదా? ఒక్కసారి వెనక తిరిగింది చూసారా? మరి మీ అత్తగారికి సింగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. నిజంగా చాలా బాగా పాడారు. పాటకి తగ్గట్టు మా సింగారమ్మ మార్కులు ఇచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, సో స్వప్న, నువ్వు కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసావు. ఎక్కువ మాట్లాడవు కదా? మాట్లాడతావా? నీకు బంగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. పాయింట్స్. స్వప్న అండ్ రుక్మిణి గారు, మీ స్కోర్ కూడా 350 పాయింట్స్. ఇక నా మీద ఫుల్ పగతో ఉన్నటువంటి అత్త కోడల జంట, అమ్మయ్యా నవ్వారండి, అదే చాలు నాకు, అదే 10,000. సో లక్ష్మి గారు, మీ పాట మొదలు పెడతారా? తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీగా ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా, ఆ వంక ఈ వంక ఓహో తిరిగావే ఎంచక్క, ఇంకా నా చాలింకా ఓహో ఇంతేనా నీ రెక్క, ఎగిరైనా ఎప్పటికైనా ఆకాశం దాకా. ఎంత దాకా పరిగెడతావో నేను చూస్తానమ్మా, ముందైతే నా చుట్టూ తిరుగు అంటోంది. అది నీ మట్టి బుర్రకు అర్థం అవట్లేదు. నాకు ఇష్టమైన పాట, అందుకే మా అత్తగారు ఇది పాడారు. ఓహో, అందుకనే సస్పెన్స్ పెట్టారా? సరే వచ్చే శృతి, మరి నీ డాన్స్ కూడా చూసేద్దాం.
అత్తగారు ఎంత చక్కగా పాడిందో కోడలు కూడా సూపర్ గా చేసావు. ఇంకా బాగా చేసింది. అసలు నువ్వు చీరతోనే ఇంత సులువుగా డాన్స్ చేసేస్తుంటే అసలు వీళ్ళు జీన్స్ ప్యాంట్లో ఏం చేస్తారు, ఇరగదీస్తారేమో. ముందైతే సింగారమ్మ మీకు ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దామా. అత్తగారు 200 పాయింట్స్. అండ్ శృతి బంగారమ్మ ఇంప్రెస్ అవ్వలేదా చూద్దామా. చూద్దాం. అండ్ మీకు 200 అంటే నువ్వు బంగారమ్మకి తెగ నచ్చేసావు అనమాట. సో ఈ రౌండ్ లో మీ టోటల్ స్కోర్ 450. వావ్, అమేజింగ్ కదండి ఈ రోజు ఎపిసోడ్. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మంచి ఊపుతో స్టార్ట్ అయింది అండ్ అందరు కూడా మంచి ఊపుతోనే చేస్తున్నారు. వెల్, ఫైనల్ స్కోర్స్ ఒకసారి చెప్పేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ముందుగా సింధు అండ్ సాధన 350 పాయింట్స్, లావణ్య కస్తూరి గారు 350 పాయింట్స్, స్వప్న రుక్మిణి గారు 350 పాయింట్స్, లక్ష్మి గారు అండ్ శృతి గారు 450 పాయింట్స్. ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ అత్త బంగారం కోడల్ సింగారంలో మీరు తీసుకోండి ఒక చిన్న బ్రేక్. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మా వీసా గురించి ధనం పెట్టుకోవాలనుకున్నాను. సో వెళ్ళిపోవడానికి అనమాట. అది కొడాలి తప్ప అందరూ ముద్దు వస్తారు. మరి లేదు తల్లి, నువ్వు కూడా నాకు ఇష్టమే కదా.